భారతీయ జనతా పార్టీకి అక్కడ మద్దతు ప్రకటించినట్టుగానే నేను భావిస్తా ఉన్నాను. ఎస్ రామంగా, అంటే ముఖ్యంగా జార్ఖండ్ సంబంధించినటువంటి విషయంలో జార్ఖండ్ సరిహద్దులో ఉన్నటువంటి స్టేట్స్ కూడా అంటే సెటిలర్స్ సంబంధించిన విషయాలపైన రీసెంట్గా కూడా చాలా వరకు చర్చ కూడా జరిగింది. అంటే అదేమన్నా మైనస్ అయిందంటారా బీజేపీకి ఏమన్నా? సమస్య ఒకటి. రెండోది ఏంటంటే మన నవీన్ గారు ఇంతకు శ్రావణ్ గారు దాన్ని ఎక్కువిస్తున్నాను. ఎందుకంటే జైలుకు పోయిన వాళ్ళను లేకపోతే అసెంబ్లీని బహిష్కరించిన వాళ్ళనే మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్నాం చూస్తున్నాం కదా మనం. గతంలో తమిళనాడు ట్రెండ్ ఉండేది, జయలలిత కరుణానిధి వర్సెస్ వాళ్ళిద్దరు అంతే కదా. అసెంబ్లీని బహిష్కరించిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రులు అయ్యారు. 13 ఏళ్ళు అధికారం దూరంగా ఉన్న కరుణానిధి 13 ఏళ్ల తర్వాత ఆ దుశ్శాసన పర్వం ఇటుపక్క అటుపక్క రెండు చూసినాం. జయలలిత చేరగుంజేయడం, అటుపక్క కరుణానిధిని అవమానకరంగా బయటకు పంపడం. ఈ రెండు చూసిన తర్వాత ప్రజలు ఏం చేసిండ్రు, ఈ 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు బహిష్కరించిండు, చివరిలో వారు ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లాగే జైలుకి పోయి కూడా ముఖ్యమంత్రి అయినారు, జైలు కూడా పోయింది కదా అంతకుముందు. అట్లాగే మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే, భార్య మీద ఆరోపణలు చేస్తే ఆయన బహిష్కరించాడు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే అంటున్నాడు. జార్ఖండ్ లోకి వచ్చాక ఏంటంటే ఈ సానుభూతి ప్రజల్లో అయ్యో అనే సానుభూతి ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే 4-5 పోటీ చేశారు, అందరు కూడా గెలుస్తున్నారు, అందరు కూడా వారు లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే గతంలో చూసాం, అంటే ఈడీ సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. అవునవును, గతంలో ఇప్పుడు అసలు జేఎంఎం అనేది కుంభకోణాల పార్టీకి ముద్ర పడింది. గతంలో మనం చూసాం కదా, అంతకుముందు మన పివి నరసింహారావు గారి హయాంలో ఏం జరిగింది ఇవన్నీ చూసాం కదా. కనుక అక్కడ ఒక్కటి నాకు పనిచేసింది అనిపిస్తుంది ఏంటంటే ఈ అనుచిత ఉచితాలు కొంచెం పనిచేసినాయి నేను అనుకుంటున్నాను, ఏది జార్ఖండ్ లో. రెండోది కూడా గిరిజన సెంటిమెంట్ తో పాటు ఆ 3 లక్షల రుణమాఫీ అంటే చేతికి ఎముక లేకుండా ఇండి కూటమి చాలా పెద్ద ఎత్తున చేసింది. అంటే అట్లాగే ఇండి కూటమి పేరే కానీ కాంగ్రెస్ పెద్దగా పట్టు ఎక్కడ ఉంది, అక్కడ జేఎంఎం కున్న పట్టు కాంగ్రెస్ లేదు కదా. అంటే ప్రాంతీయ పార్టీతో కలిసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. కనుక అందులో ఈ ఉచితాలు కూడా కొంత పనిచేసినాయి నేను అనుకుంటున్నాను. సామాన్య ప్రజలు ఎవరైనా ఉచితాలు తీసేయరు కానీ కొంచెం ఎక్కువ వస్తుంది అంటే మొగ్గట్టు చూపెడతారు కదా, అది పనిచేసింది అంటే జార్ఖండ్ లో పనిచేసింది. మరి అది సినిమాలో ఎత్తారు, అమ్ముడు పోయిన వాడు ఉన్నంత కాలం గెలిపేవాడితో చెప్పడానికి కష్టం అన్నట్టు జార్ఖండ్ ముత్తిమోత్స లాంటి పార్టీలు ఉన్నంత కాలం అధికారం ఎవరితో చెప్పలేము. ఆ లెటర్ అంటే సరే అధికారం అనేది వేరే కానీ ప్రజలైతే పట్టం వారు కట్టారు కదా. అమ్ముడు పోయే పరిస్థితి ఎంత తెచ్చినాం, ప్రజలు పార్టీలే తెచ్చినాయి కదా. ప్రజలను వచ్చిన దానికి వచ్చిందే కట్టం అనుకుంటారు శ్రవణ్ గారు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవడొచ్చినా మనకి ఒరిగేది ఏం లేదు, ఎవరితోనైనా సరే డబ్బులు తీసుకుందాం, వేసే వాళ్ళకి వేద్దామని. గతంలో శ్రవణ్ గారు మీరు మంచి మాట చెప్పారు. గతంలో ఇది భార్య భర్తలు ఉంటే 2 పార్టీల నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ పంచలేదు. తర్వాత కొంచెం భిన్నమైన రాజకీయ పార్టీకి వచ్చిన తర్వాత ఇద్దరు పంచితే ఏం చెప్పి భార్య ఒకరికి భర్త ఒకరికి వేసేవాళ్ళు. ఇప్పుడు 4 పంచుతున్నారు, ఉన్నాయి 2 ఓట్లు అనుకోండి, ఏం చేయాలి వాళ్ళు మరి అంటే వేసేవాడికి వేస్తున్నారు. అందుకనే డబ్బుల ప్రభావం మద్య ప్రభావం ఉంటది, కానీ దాని ద్వారా ప్రభుత్వాలు మారడం ఉంటలేదు. ఎందుకంటే అవి కావాలైపోయినాయి. ఉచితాలు కూడా అంతే, కర్ణాటకలో కొంత నమ్మిండ్రు, తెలంగాణలో కొంత నమ్మిండ్రు. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా పక్క వేరే పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం సూపర్ 6 అన్నది 5 పోయింది, 6 అయింది, 6 పోయి సూపర్ 6 అయితే 6 పోయి 7 అయినాయి. హర్యానాలో చూసినాం కదా. ఇప్పుడు 13 హామీలు ఇప్పుడైతే జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో అయితే, మహారాష్ట్రలో కూడా అంటే అనవసర అనుచిత ఉచితాలు నమ్మలేదంటది మహారాష్ట్ర ఉదాహరణ. కొంత నమ్మిండ్రు అన్నది ఉదాహరణకి మనకు జార్ఖండ్ ఉదాహరణ. అందుకని ఎప్పుడు నేను చెప్తున్నాను శ్రావణ్ గారు, మనకు నవీన్ గారు, మనకు ఎప్పుడు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమే. ఒక ఎన్నికలు ఇట్లా వచ్చింది కనుక మళ్ళీ దాన్ని ఊహించలేదు. అంతేందుకు మన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి మొత్తం చర్చలు పడితే అయిపోయింది పొమ్మన్నారు, 58 సీట్లలో మాత్రమే వచ్చే అవకాశం ఉంది అన్నారు. ఏమైంది ఇప్పుడు మరి? హర్యానాలో కూడా అంతే, మొత్తం అంత స్వీప్ వాళ్ళదే, అసలు కాంగ్రెస్ స్వీప్ అంతా కాంగ్రెస్ కు మన పోలింగ్ జరగకుండానే, ఎలక్షన్ జరగకుండానే మన కాంగ్రెస్ గెలుపుకోమన్నారు. నేను వ్యతిరేకించాను, కరెక్ట్ కాదన్న. ఎందుకంటే కాంగ్రెస్ స్వయంకృతాపరాధంతో ఆమ్ ఆద్మీ పార్టీ దూరం చేసుకొని 2% ఓట్లే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి, కానీ నష్టం చేసింది కదా. ఈ ఎఫ్పిటిపి పద్ధతిలో 1-2% ఓట్లు మొత్తం ఫలితాలు తారుమారు చేస్తాయి. అంతేందుకు ఆంధ్రప్రదేశ్ లో 39% ఓట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి, మరి 11 స్థానాలు దక్కినాయి. తెలంగాణలో 37% ఓట్లు వచ్చిన వాళ్ళకి 39 స్థానాలు వచ్చినాయి బీఆర్ఎస్ కు. అంటే ఈ సీట్ల తేడానికి దీని ప్రధాన కారణం. అందుకని మహాయుతి కూటమి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మనకి రేపు మహా వికాస్ అకాడమీ ఎన్ని ఓట్లు వచ్చినాయి అది లెక్కలోకి రావు. జీతా ఒక సికంతం, ఎవరు గెలుస్తే వారి ప్రభుత్వం వస్తుంది రేపు పొద్దున. అంతేగాని నీకు ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాడు అవతలకు పోవచ్చు, సెకండ్ బయట వేరే చదవచ్చు, ఇదే అంతే కదా. అధికారానికి ఎవరు వచ్చిండ్రు అనే దాన్ని బట్టే ఉంటుంది. అంటే చివరిగా ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక అంటే 2 రాష్ట్రాల ఎన్నికలు కాకుండా ఉప ఎన్నిక వయనాడు సంబంధించినటువంటి ఎన్నిక